హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు కదా మీరు. మా మిషన్ అండి, సిలాయి మిషన్ పాడైపోయిందండి. అందుకే దానికి రిపేర్కి తీసుకెళ్తున్నాను గుడివాడ. సో అందరూ నాతో పాటు వచ్చేయండి. మన సిలాయి మిషన్ ఎక్కడ రిపేర్ చేస్తారు మీకు కూడా నేను చూపిస్తాను. మీ ఇంట్లో సిలాయి మిషన్ పాడైపోయింది అనుకోండి, నా వీడియో చూసి ఆ రూట్కి వెళ్ళిపోండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడ సిలాయి మిషన్ బాగా రిపేర్ చేస్తారని. అమౌంట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారండి. ఇప్పుడే టైం 3 o'clock అవుతుందండి. నేను ఇప్పుడు ఇచ్చేస్తే గంట 2 గంట అంటారు, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అక్కడ ఏమంటారో చూసి మీకు నేను చెప్తానండి. అందరూ నాకు ఫాలో అయిపోండి. ఇది మన ఎన్టీఆర్ కాలనీ రోడ్ అండి. మీరు ఇక్కడ నుంచి కాదు, నేను మీకు మన బంటిపల్లి రోడ్ మెయిన్ రోడ్ చూపిస్తాను కదా, అట్నుంచి ఫాలో అయిపోండి. అప్పుడే కదా మీరు ఎక్కడ నాకు తెలియదు కదా, అట్నుంచి మీరు ఫాలో అయిపోయి ఆ మిషన్ షాప్ ఎక్కడ ఉంది చూసుకోండి. ఎందుకంటే అక్కడ తక్కువకి రిపేర్ చేస్తారు చెప్పాను కదా. ఓకే, అదిగోండి అలాగే వెళ్ళిపోతున్నాం. రోడ్డు మొత్తం ఖాళీయే. ఇప్పుడే 3 o'clock అవుతుంది చెప్పాను కదండి. మొత్తం రోడ్డు ఖాళీగానే ఉంది. ఎందుకంటే 4:30కి మొత్తం స్కూలు అన్నీ అయిపోతాయి కదండి. అందుకే స్టూడెంట్స్ మొత్తం అసలు ఖాళీ ఉండదు. అందుకు నేను ముందే వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోవాలండి. చాలా దూరం వెళ్ళాలి మేము. చూస్తున్నారా, అలాగ వస్తున్నారు జనం, నడుచుకుని వస్తున్నారు. మాకేంటండి, బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతాం. అలాగా చాలా మంది నడుచుకుని వెళ్తారు, నడుచుకుని వస్తున్నారు. బయటికి షాపింగ్ చేసుకొని మొత్తం బేగులు ఫుల్ చేసుకుని వస్తున్నారండి. ఎంత ముందు మీకు నేను ఈ రూట్ ఎప్పుడు చూపించలేదు కదా, అందుకు చూపిస్తున్నానండి. ఇక్కడి నుంచి వస్తే మనకి బంటిపల్లి రోడ్ చాలా దగ్గరే అండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు సైకిళ్ళు. షాపులు చాలా మంది కట్టేశారు, ఎందుకంటే లంచ్ టైం కదా. ఇప్పుడే 4 o'clockకి అందరూ ఓపెన్ చేస్తారు. ఇక్కడ అన్ని మన బంగారం అన్ని రిపేర్ చేస్తారండి. గోల్డ్కి సంబంధించి వర్క్ చేస్తారు ఇక్కడే. ఈ షాపులు అన్ని గోల్డ్కి సంబంధించి రిపేర్లు చేస్తారు. ఇదిగోండి, ఇప్పుడే మన బంటిపల్లి రోడ్కి వచ్చేసాం కదా. ఇప్పుడే మనం రైట్ తిరగాలి. ఇక్కడ చూస్తున్నారా గంగమ్మ తల్లి గుడి, అది చూస్తున్నారా. ఇంతకుముందు ఇక్కడ చూపిస్తాను నేను. పెద్ద శివాలయం అండి ఇది. మన గుడివాడలో పెద్ద శివాలయం అంటారు కదండి. రైట్ కూడా ఉంది, లెఫ్ట్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడే మనం ముందుకు వెళ్ళిపోయి లెఫ్ట్ తిరగాలి. ఇదిగోండి, ఇది మెదర్ బజార్ అనుకుంటాను నేను, నాకు కరెక్ట్గా పేరు తెలీదు. కానీ ఇక్కడ బంబుకి సంబంధించి మొత్తం సామాన్లు ఇక్కడ దొరుకుతుంది. చూస్తున్నారా. మళ్ళీ ఇక్కడ ఫ్యాన్సీ షాప్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఫ్యాన్సీ షాప్ చెప్పాను కదా, ఇక్కడ మనకి హోల్సేల్ రేట్కి అన్నీ దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నారా, బాస్కెట్లు, బొట్టలు, టోకరీలు, మర్త మంచంలు అన్నీ ఉన్నాయి. బంబుకి సంబంధించి చూస్తున్నారా, ఇలాంటివి ఉన్నాయండి. కోడికి మనం కవర్ వేసుకుంటాం కదా, కోడి కోసం అవన్నీ. ఇంతకుముందు నేను ఒకటి కొన్నాను 100 రూపాయలకి. ఇదిగోండి ఇక్కడే అండి, వచ్చేసాం మనం, చాలా దగ్గరే అండి. ఇప్పుడే మిషన్ ఇచ్చేస్తాం. ఏమంటారో అది చూసి మనం దాని ప్రకారంగా ఫాలో అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. ఇదిగోండి షాప్కి వచ్చేసాం. చెప్పామన్నా మిషన్ పాడైపోయింది ఒకసారి చూడంటే చూస్తున్నారు. ఇంకా చూసి సాయంత్రం 6 o'clockకి రండి అన్నారు. ఇంకా సరే అన్నాయని చెప్పేసుకున్నాం. మళ్ళీ వెళ్ళామండి. సాయంత్రం ఎప్పుడు వెళ్ళాను అనుకున్నారని 8 o'clockకి వెళ్తే అప్పుడు కూడా రిపేర్ చేయలేదండి. మళ్ళీ ఏంటి అన్న రిపేర్ చేయలేదంటే, రేపు వస్తానంటే వద్దమ్మ రిపేర్ చేస్తాను తీసుకెళ్ళన్నారు. సరే అక్కడే 1 గంట కూర్చున్నా. ఈ లోపలే అన్న రిపేర్ చేశారు. మాది మోనా కంపెనీ అండి మిషన్. అన్న ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. చక్కగా రిపేర్ చేసి ఇచ్చారు. రిపేర్ అయిపోయింది. వచ్చేసరికి 9 అయిపోతుందండి.
అదిగోండి మా అబ్బాయి చూస్తున్నారా, ఇదిగోండి షాప్ చూడండి, ఇదే షాప్ పేరు. ఇంటికి వచ్చేసానండి, చూస్తున్నారా ఎంత చీకటి అయిపోయింది. అమ్మాయి ఇంటికి వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. ఓకే బాయ్, థ్యాంక్ యూ.